ఒకప్పుడు ఒక దట్టమైన అరణ్యంలో ఒక పశువైన ఆవు జీవించేది. అది చాలా దయగలది, ఇతర జంతువులను సహాయపడే స్వభావం కలిగి ఉండేది. అదే అడవిలో ఒక మోసగాడు అయిన నక్క ఉండేది. అది ఎప్పుడూ తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని పొందాలని అనుకునేది. ఒకరోజు ఆవు మైదానంలో గడ్డిమేస్తూ ఉండగా నక్క దాని దగ్గరకు వచ్చి చెప్పింది, అక్కా, నేను చాలా ఆకలిగా ఉన్నాను. నన్ను కాపాడుకోగాని నాకు తినేందుకు ఏదైనా ఇస్తే మంచిది. దయగల ఆవు నక్కపై జాలిపడి కొంత గడ్డి ఇచ్చింది. నక్క నవ్వుతూ, నాకు గడ్డి పనికి రాదు, నాకు మాంసం కావాలి అని చెప్పింది. ఆవు ఆశ్చర్యపడి, నేను గడ్డి తింటాను, మాంసం తినను. నీవు నీదైన ఆహారం వెతుక్కో అని చెప్పింది. నక్క మళ్లీ తన మోసపూరిత ప్రవర్తనను ప్రదర్శిస్తూ, నీవు నాతో సహజీవనం చేస్తే నేను నిన్ను రక్షిస్తాను అని మాయ మాటలు చెప్పింది. ఆవు నమ్మకంగా, నాకు రక్షణ అవసరం లేదు, నా మంచితనం నాకు రక్షణ అని చెప్పింది. నక్కకు తన ప్రయోజనం కలిగేలా ఏమీ జరగకపోవడంతో దానిని మోసగించాలనే ఆలోచన చేసింది. అది చెప్పింది, ఇక్కడ అడవిలో మృగరాజు సింహం ఉంది. అది నిన్ను తినబోతుంది. నన్ను నమ్ము, నేను నిన్ను రక్షిస్తాను అని భయపెట్టింది. ఆవు ఆలోచించింది, నిజంగా మంచితనం కలిగినవారు ఎప్పుడూ మోసగాళ్ల మాటలు నమ్మరు అని. సింహం దగ్గరకు వెళ్లిన నక్క, ఒక మాంసాహారి నీవు, మృగరాజవు. కాని నీవు ఆహారం కోసం ఎందుకు బాధపడాలి? ఒక పెద్ద, ఆరోగ్యమైన ఆవు అక్కడ ఉంది. దాన్ని తినే అని ప్రేరేపించింది. సింహం ఆసక్తిగా ఆవును చూసింది. కాని ఆవు ధైర్యంగా నిలబడి, నాకు న్యాయబద్ధమైన జీవనం ఉంది, నేను ఎవరినీ మోసం చేయను. మోసగాళ్ల మాటలు నమ్మకండి అని సింహానికి చెప్పింది. సింహం ఆవు ధైర్యాన్ని గమనించి, నిజమే, మోసగాళ్ల మాటలు వినకూడదు అని చెప్పింది.